గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా సామెతల గ్రంథం నుండి 28వ అధ్యాయం 22వ వచనాన్ని ధ్యానించుకుందాం. చెడు దృష్టి గలవాడు ఆస్తి సంపాదింప ఆతురపడును, తనకు దరిద్రత వచ్చునని వానికి తెలియదు. ఎవరి మనసు అయితే చెడ్డ మనసు కలిగి ఉంటుందో, చెడు స్వభావం చెడు హృదయం కలిగి ఉంటుందో, వాని యొక్క మనసులో ఆస్తి ఎలా సంపాదించాలి, ఎంత సంపాదించినా సరే ఇంకా నేను ఆస్తిని ఎలా సమకూర్చుకోవాలనే ఆలోచనతో ఉంటారట. ఆస్తి సంపాదించడం తప్ప అంటే ఏమాత్రం తప్పు కాదు. అయితే ఆస్తిని డబ్బుని సంపాదించడం తప్పు కాదు, కానీ చెడు హృదయము కలిగిన వాడై నీతిగా కాకుండా తప్పు మార్గంలో ఎలా ఆస్తిని సంపాదించాలా అనే ఆలోచనలో ఉంటాడు. అది సమస్తమైన కీడులకి కారణం అంట. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో, ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. కష్టపడి సంపాదించి ఆస్తులను అభివృద్ధి చేసుకోవడం తప్పు కాదు, కానీ ధనాపేక్ష, చెడు దృష్టి కలిగిన ఆలోచనతో ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకుంది. ఎందుకు ఇందాక సామెతల గ్రంథంలో ఆస్తి సంపాదించాలనే ఆలోచన కలిగి వాడి దుష్ట హృదయం కలిగిన వాడై ఉన్నప్పుడు వాడు ఆస్తి సంపాదిస్తాడు లేదు తర్వాత, కానీ దరిద్రత, కష్టాలు, చివరికి శిక్షకి, దేవుని యొక్క ఉగ్రతకి వాడు లోనవుతాడు అనే సత్యాన్ని ఇక్కడ మనం గమనించగలం. అందుకనే మహాజ్ఞాని సొలొమోను సామెతల గ్రంథంలో మనం 28-22 చదివాం. పైన 20వ వచనం, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును, ధనవంతుడగుటకు ఆతురపడువాడు శిక్ష నొందకపోడు. ఇక్కడ యథార్థంగా సంపాదించే వానికి, దుష్ట హృదయం గలవాడై, ధనాపేక్ష గలవాడై, ఆస్తి పట్ల విపరీతమైన దురాశ కలిగిన వాడై, ఆస్తి సంపాదించాలని ఆలోచన కలిగిన వానికి కంపేర్ చేస్తున్నాడు. నమ్మకంగా సంపాదించేవాడు యొక్క సంపాదనట వాడి తర్వాత తదనంతరం వాడి పిల్లలు కూడా ఆ సంపాదన ఆస్తిని ఎంజాయ్ చేస్తారట. కానీ దుష్ట హృదయం గలవాడై అవినీతిగా సంపాదించేవాని ఆస్తి వల్ల వాడికి శిక్ష వస్తుంది, వాడికి దరిద్రత వస్తుంది, చివరికి నానా బాధలకు గురవుతాడు. జాగ్రత్త అనే మాట మనం ఇక్కడ చూస్తున్నాం. బైబిల్ గ్రంథంలో అనేకమైన ఎగ్జాంపుల్స్ మనము చూడవచ్చు. ఆకాన్ అనేవాడు శాపగ్రస్తమైన దేశంలో నుండి డబ్బు, బంగారం ఉంది కదా, చక్కగా మనం దాన్ని దాచుకుందాం అనుకున్నాడు. దాంతోపాటు శాపాన్ని తెచ్చుకున్నాడు. గెహాజీ అనేవాడు, మా గురువు గారు ఎలీషా గారు కానుకలు తీసుకోలేదు కదా, నేను వెళ్ళి తీసేసుకుంటాను ఆయన పేరు చెప్పని చెప్పేసి తీసుకున్నాడు. దాంతోపాటు లెపర్సీ తెచ్చుకున్నాడు. డబ్బు ఉంది, బంగారం ఉంది, దాంతో లెపర్సీ ఉంది. యేసు ప్రభు నమ్మేసిన 30 వెండి నాణ్యాలకి యేసు ప్రభు నమ్మేసిన ఇస్కరియోతు యోధ దానితో పాటు శాపాన్ని తెచ్చుకుని ఊరు పూసుకుని చచ్చాడు. ప్రవక్త అయినటువంటి బిలాము బాలాకు రాజు యొక్క బహుమానాలకి టెంప్ట్ అయ్యి చివరికి ఘోరాతి ఘోరమైన మరణాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇలాగ బైబిల్లో కానీ ప్రస్తుత ప్రపంచంలో కానీ విపరీతమైన దురాశ కలిగిన వారి జీవితంలో డబ్బు ఉంటుంది, కానీ ఆ డబ్బు వారు అనుభవించరు. ఆ డబ్బు అనుభవించే భాగ్యం దేవుడవుడు. ప్రాణమా తిను త్రాగు సుఖించు అని అనుకుని డ్రీమ్స్ వేసుకుంటాడు, డబ్బులు సంపాదించుకుంటాడు. వాడి సంపాదన ఇంకొకటి అనుభవిస్తాడు, కానీ వాడు అనుభవించాడు. మనం అటువంటి సంపాదనలోకి వెళ్ళొద్దు, అటువంటి దురాశలోకి వెళ్ళొద్దు. దేవుడు మనల్ని అభివృద్ధి చేసి మన అభివృద్ధిని చూసి ఆయన ఆనందించే విధంగా మనం అభివృద్ధి అవ్వాలి. అది నీతి గల యథార్థమైన మార్గంలోనే దేవుడిస్తాడు. కాబట్టి ప్రియులారా, ధనాపేక్ష కానీ దుష్ట హృదయముతో ఆస్తి సంపాదించుకోవాలనే ఆలోచన కానీ లేకుండా నీతిగా యథార్థంగా దేవుని మార్గంలో, దేవుని సమయంలో, దేవుని కృపలో సమస్తం పొందుకొని దేవునికే సాక్షిగా జీవిద్దాం. ఆస్తి లేనప్పుడు, ఆస్తి ఉన్నప్పుడు కూడా ఒకేలా దేవుని ఆరాధిద్దాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించి మన జీవితంలో నెరవేర్చును గాక. ఆమేన్. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ఇచ్చిన ఈ వాక్యం బట్టి వందనాలు. దుష్ట హృదయం గలవారై ఆస్తులను సంపాదించుకునే ఆతురపడే జీవితం మాలోంచి తొలగించి
ప్రభా, దానివల్ల లేనిపోయిన శ్రమలు, కష్టాలు, నష్టాలు, బాధలు పొందుకోవాలనే సత్యాన్ని తెలుసుకుని నీతి యథార్థతతో నీ చిత్తానుసారంగా కష్టపడి అయా నీ తగిన సమయంలోనే మేము హెచ్చింపబడి నీకే ప్రీతికరంగా ఈ లోకంలో నీ సాక్షులుగా మేము బ్రతికే భాగ్యం దయచేయమని, ధనాపేక్ష మాలో నుండి తొలగించి ఉన్నదాంతో తృప్తి చెంది కష్టించి అభివృద్ధి చెందే జీవితం మాకు దయచేయమని యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం మనల్ని సర్వసత్యములో నడిపించి ధనాపేక్ష నుంచి మనల్ని రక్షించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ వెరీ బ్లెస్డ్ డే.